బీఆర్ఎస్ పార్టీపై కవిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎంత పెద్ద దుమారం రేగిందో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే కవితను పార్టీ సస్పెండ్ చేయగా తన సభ్యత్వానికి కవిత కూడా రాజీనామా చేయడాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఒకంత స్ట్రాటజిక్గా మూవ్ అవుతోంది. నిరంజన్ రెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది, అతి తక్కువ మంది మాత్రమే కవిత గురించి మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి కవిత మరొకసారి ఒక ట్వీట్ చేశారు. కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. ముందుగా ట్వీట్ ఏంటో చూద్దాం మనం. ఇఫ్ దిస్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ స్పీకింగ్ ఆఫ్ ద ట్రూత్ దెన్ ఐఎమ్ రెడీ టు పే ద కాస్ట్ 100 times అగైన్ ఫర్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. సత్యమేవ జైతే జై తెలంగాణ. ఇది కవిత చేసినటువంటి ట్వీట్. ఇప్పటికే కవితకు సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్లో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అన్ని రకాల కాంటెంట్ని తగ్గిస్తున్నట్లుగా, డిలీట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ నాయకులు అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు కవితను అన్ఫాలో చేస్తున్నారు. సో పూర్తిగా ఇప్పటికీ కూడా పార్టీ నాదే అని చెప్పినప్పటికీ తన ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పారు. నా పార్టీ, నా తండ్రి, నా అన్న, నేను కష్టపడ్డాను ఇన్నేళ్ల పాటు అని చెప్పినటువంటి కవిత ఇప్పుడు పూర్తిగా తాను కూడా ఆ ఉన్న కొద్దిపాటి బంధాన్ని కూడా తగ్గించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్ కూడా పూర్తిగా దూరం జరుగుతున్నటువంటి పరిస్థితి, కవితను దూరం పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నిజం చెప్తే ఇలాంటి శాస్తి జరుగుతుందంటే ఇంతకీ 100 సార్లు నేను తెలంగాణ ప్రజల కోసం ముందుకెళ్తాను, ఇలాంటి ఒక నష్టాన్ని, నాకు ఇలాంటి ఒక మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది నిజం చెప్తే అంటే ఇలాంటి మూల్యం నేను 100 రెట్లు చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ కవిత చేసినటువంటి ట్వీట్ మీకు ఆర్టీవీ స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తోంది. కవిత ఉద్దేశం ఏంటి అన్నప్పుడు తాను నిజం చెబితే తన మీద యాక్షన్ తీసుకున్నారు, తనని తాను ఒక బాధితురాలుగా కవిత చూపించుకుంటున్నారు అనేది క్లియర్గా తెలుస్తోంది. తనని తాను ఒక బాధితురాలుగా అంటే బీఆర్ఎస్ పార్టీ వల్ల తాను నష్టపోయానని, కేవలం నిజం మాట్లాడడం వల్ల తాను నష్టపోయానని, తెలంగాణ ప్రజల కోసం పాటుపడడం వల్ల తాను నష్టపోయానంటూ కవిత తనని తాను చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి నష్టాన్ని ఇంకా 100 రెట్లు నేను భరించడానికి సిద్ధంగా ఉన్నానని కవిత చెప్తున్నారు. సో ఇంకా మున్ముందు మరింత సంచలనమైనటువంటి వార్తలు బయటికి రాబోతున్నాయా? మరిన్ని సంచలనాలను కవిత చెప్పబోతున్నారా? మరిన్ని సంచలనాలకు తెర తీయబోతున్నారా? ఇంతకంటే 100 రెట్లు నేను నష్టపోవడానికి రెడీగా ఉన్నాను, ఇంతకంటే 100 రెట్లు మూల్యం చెల్లించుకోవడానికి తెలంగాణ ప్రజల కోసం నేను రెడీగా ఉన్నాను అంటే ఇక్కడితో ఆగలేదు. మున్ముందు ఇంకా మరిన్ని సంచలనాలు బయటకు రాబోతున్నాయి. మరింతమంది నాయకులకు సంబంధించిన వ్యవహారాలు కవిత మాట్లాడబోతున్నారు. మరిన్ని నిజాలు బయటికి చెప్పబోతున్నారు. ఇప్పటికి చెప్పిన నిజాలకే ఇలాంటి నష్టపోయానంటే ఇంకా 100 రెట్లు నష్టపోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నారంటే ఇంకా మున్ముందు మరిన్ని చెప్పబోతున్నారా? ఇంకా ఎవరి గురించి చెప్పబోతున్నారు? నిన్న మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లో ఈరోజు కవిత ఎక్కడా కూడా కేటీఆర్ గురించి మాట్లాడలేదు, కేసీఆర్ గారి గురించి మాట్లాడలేదు. కేవలం కొంతమంది దెయ్యాలు ఉన్నాయని చెప్పారు, వాళ్ళ గురించే ఇప్పుడు మాట్లాడారు. కీలకమైనటువంటి నాయకులందరినీ, ముఖ్యంగా హరీష్ రావుని టార్గెట్ చేశారు. సో ఇక ముందు ఇంకేం సంచలనాలు రాబోతున్నాయి? ఒకవేళ ఇప్పటికే వచ్చినటువంటి ఏవైతే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి బయటకు చెప్పారో, కొంతమంది నాయకుల గురించి ఏదైతే బయటకు మాట్లాడారో అవన్నీ కూడా బీఆర్ఎస్కు నెగిటివ్ చేస్తున్నాయి కదా. ఇప్పటి వరకు పార్టీలో మెంబర్గా ఉండి, ఎమ్మెల్సీగా ఉండి తాను చేసినటువంటి వ్యాఖ్యల వల్ల బీఆర్ఎస్ నష్టపోయింది. మరి ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత, పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత, కవిత తన సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు తన పార్టీ కాదు కదా, ఇక తన పార్టీ కాదు, తన తండ్రి, తన అన్న అనేటువంటి బంధాలు ఉన్నప్పటికీ కూడా తన రాజకీయంగా తనకి సంబంధం లేదు కదా ఇక ఆ పార్టీలతో. సో ఇంకెన్ని సంచలనాలు రాబోతున్నాయో, ఇంకెన్ని నిజాలు బయటకు చెప్పబోతున్నారో. ఈ ట్వీట్ ద్వారా ఇంకా 100 రెట్లు మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటే ఇంకా ఎన్ని నిజాలు బయటకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అనేది కవిత చెప్తున్నారా? ఆ సెన్స్లో మాట్లాడుతున్నారా అనేటువంటి ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ ఉత్పన్నమవుతోంది. సొంత పార్టీలో ఉంటేనే నిజాల పేరుతో ఇన్ని రకాలుగా పార్టీకి సంబంధించిన కీలక అంశాల గురించి, కీలక వ్యక్తుల గురించి మాట్లాడారు కదా. బయటకు వచ్చిన తర్వాత ఇంకెన్ని మాట్లాడుతున్నారు, ఇంకెన్ని మాట్లాడబోతున్నారో అనేటువంటి చర్చ ఇప్పుడు నడుస్తుంది. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, సో మున్ముందు మరిన్ని సంచలనాలు రాబోతున్నాయా తెర మీదకు? అంటే ఇంకా 100 రెట్లు అవసరమైతే తెలంగాణ ప్రజల కోసం నేను మూల్యం చెల్లించుకుంటాను అంటున్నారంటే ఇప్పటికంటే మరింత సంచలనాలకి ఇంకా తెర తీయబోతున్నారని అర్థం చేసుకోవాలా మనం?
ఎగ్జాక్ట్లీ ట్వీట్ సారాంశం చూస్తే అలాగే ఉంది. అంటే ఈ రోజు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించినటువంటి అంశం పైన ఆమె మళ్ళీ ఒకసారి జనాలకు వివరించే ప్రయత్నం చేయబోతా ఉన్నారు ట్వీట్ ద్వారా. అంటే ఈ రోజు మాట్లాడిన మాటలన్నీ, ఇప్పటి వరకు మాట్లాడిన మాటలన్నీ, చేసిన అలిగేషన్స్ అన్ని నిజాలు, 100% నిజాలు అనేటువంటి దాంట్లో మెన్షన్ లో భాగంగానే ఆమె ట్వీట్ చేస్తూ, ఒకవేళ ఈ నిజాలు చెప్పినందుకు నేను తెలంగాణ కోసం 100 ఇబ్బంది పడడానికి 100 రెట్లు ఊళ్ళని చెల్లించుకోవడానికి కూడా సిద్ధం అంటూ స్టేట్మెంట్ చేశారు. నేను ఏ స్టెప్ తీసుకున్నాను, ఎందుకు తీసుకున్నాను, ఎలా తీసుకున్నాను, ఏం మాట్లాడుతున్నాను, ప్రతిదీ కాన్షియస్ తో మాట్లాడుతున్నాను అనేటువంటిది గతంలో ఆల్రెడీ ఆమె ఒకసారి కోట్ చేశారు. గతంలో ఆమె మాట్లాడుతూ మీడియా సమావేశంలో నేను ఏం జరుగుతుందో అంత అవగాహన రాహిత్యంతో మాట్లాడట్లేదు, ప్రతిదీ ఏం జరుగుతుందో ప్రతి సమాచారం తెలుసుకున్న తర్వాతనే జరుగుతున్నాను. నా పైన ఎవరు కుట్రలు చేశారు, నా పైన పార్టీ పైన ఉన్నటువంటి అసలు పార్టీ లేకుండా ఇలా ఏ అంశాల పైన కుట్రలు జరిగాయో వాటన్నిటి గురించి నేను చెప్పబోతున్నాను. కాకపోతే బీఆర్ఎస్ నాయకులు ఇబ్బంది పడతాను, దానివల్ల ఎంత మీద చెప్పాలను ఇప్పుడు చెప్తాను, అప్పుడు రివ్యూ చేస్తానంటూ ఆమె చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆల్రెడీ చెప్తారు అసలు పార్టీ పూర్తి స్థాయిలో చేజిక్కించుకోవడానికి పార్టీని నాటుకొని పార్టీని చేజిక్కించుకునేటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నారు. ఇప్పటి వరకు అక్రమంగా సంపాదించుకున్నారు మధు. మీ వాయిస్ క్లియర్ గా లేదు, సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా. మరొకసారి నేను తప్పకుండా మీతో మాట్లాడతాను. సో ఓవరాల్ గా చూసినట్లయితే ఖచ్చితంగా ఈ ట్వీట్ ఉద్దేశం మున్ముందు మరిన్ని సంచలనాలు ఉండబోతున్నాయని. మరి బీఆర్ఎస్ ప్రిపేర్డ్గా ఉందా దీనికి? బీఆర్ఎస్ ఎంతవరకు ప్రిపేర్డ్గా ఉంది? కవిత రివీల్ చేయబోయేటువంటి మరిన్ని నిజాలు, కవిత భాషలో చెప్పాలంటే ఖచ్చితంగా మరిన్ని నిజాలని తట్టుకునే పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఉందా? ఇప్పటికే రివీల్ చేసినటువంటి విషయాలు కాంగ్రెస్కి, బీజేపీకి అస్త్రాలుగా మారాయి. బీఆర్ఎస్ కొంత ఇరకాటంలో పడినటువంటి పరిస్థితి. ఇప్పటికే హరీష్ రావు మీద పెద్ద ఎత్తున బీజేపీ, కాంగ్రెస్ నాయకులు విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ తరుణంలో మరింతమంది నాయకులు సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా పార్టీలో ఉన్నటువంటి అన్ని అంతర్గత విషయాలు కవితకి తెలుసు కదా. మొదటి నుంచి పార్టీలో ఉన్నారు. కేసీఆర్ గారి డాటర్, కేటీఆర్కి సిస్టర్, పార్టీలో కీలకమైనటువంటి మెంబర్, ఇన్ఫ్యాక్ట్ టాప్ 5లో ఉన్నారు కదా. ఎప్పుడు పార్టీలోని ప్రతి విషయం కవితకు తెలియకుండా ఉండదు కదా. ఈ నేపథ్యంలో ప్రతి నాయకుడికి సంబంధించిన విషయాలు కూడా తెలుస్తాయి కదా. చాలా కీలకమైన నిర్ణయాల్లో తాను భాగస్వామ్యం అయి ఉంటారు కదా. సో ఇప్పుడు మున్ముందు తెలంగాణ ప్రజల కోసం చెప్పబోయేటువంటి నిజాలు ఏముండబోతున్నాయి? ఆ నిజాలు ఎవరి వైపు గురి పెట్టబోతున్నారు? వాటిని తట్టుకునే పరిస్థితుల్లో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారా? వాటిని హ్యాండిల్ చేయగలిగే సిచ్యువేషన్లో బీఆర్ఎస్ పార్టీ ఉందా అనేదే ఇక్కడ చాలా కీలకమైనటువంటి ప్రశ్న. మరోవైపు కవిత భవిష్యత్ ప్రణాళిక ఏ విధంగా ఉంది? ఏం చేయబోతున్నారు? ఎటువైపు మూవ్ అవుతారు? ఇప్పటికైతే పార్టీకి సంబంధించి కానీ లేదంటే ఏ పార్టీలో జాయిన్ అవుతారు అనేది సంబంధించి ఏం క్లారిటీ లేదు. చాలా వరకు ఇప్పటికి ఉన్నటువంటి సమాచారం ప్రకారం సొంత పార్టీ పెట్టబోతున్నారు అంటూ తెలుస్తోంది. సో ఖచ్చితంగా సపరేట్గా పార్టీ పెట్టుకుంటే ఇప్పుడు ఏపీలో చాలామంది కవిత విషయంలో, బీఆర్ఎస్ విషయంలో కవితతో జరుగుతున్నటువంటి మొత్తం విషయాన్ని షర్మిలతో కంపేర్ చేస్తున్నారు. ఏపీలో షర్మిల చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, షర్మిల వల్ల జగన్కి జరిగినటువంటి నష్టం అందరికీ తెలిసిన విషయమే. నైతికంగా కానీ లేదంటే ఇటు పార్టీ పరంగా కానీ బయటకు వచ్చి చేసినటువంటి వ్యాఖ్యల వల్ల ఎలా డిఫెండ్ చేసుకోవాల్సి వస్తుందో అక్కడ వైసీపీ మనకు తెలిసిందే. ఎలాంటి చర్చ జరిగిందో ముఖ్యంగా టీడీపీకి కానీ, జనసేనకు కానీ, బీజేపీకి కానీ ఎలాంటి ఆయుధాలు అయిందో, కవిత గతంలో షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా ఆయుధాలుగా మారాయో మనకు తెలిసిందే, ముఖ్యంగా టీడీపీకి. సో ఇప్పుడు సొంత పార్టీల నుంచి బయటకు వచ్చి కుటుంబాన్ని సైతం, ఇప్పుడు కుటుంబంకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద కూడా ఇప్పుడు విమర్శలు చేస్తున్న తరుణంలో, అందులోనూ కవిత విమర్శలు చేస్తే ఎలాంటి నష్టం జరిగే అవకాశం ఉందనేది మనందరం ఊహించుకోవచ్చు. ఖచ్చితంగా అవి ఎలాంటి అస్త్రాలు అవుతాయి అనేది మనం ఊహించుకోవచ్చు ఖచ్చితంగా. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేటువంటి చర్చ మనకి నడుస్తోంది. అలాగే కవిత ఎమ్మెల్సీ
పదవికి కవిత రాజీనామా చేసినటువంటి లెటర్ని కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా ప్రజెంట్ చేస్తుంది. టు ద చైర్మన్ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ హైదరాబాద్, సర్, I hereby tender my resignation, my seat in the house with effect from 3/9/25 అంటూ కవిత చేసినటువంటి రాజీనామాకి సంబంధించినటువంటి లెటర్ కూడా మనం క్లియర్గా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇక పూర్తిగా బంధం తెగిపోయింది. బీఆర్ఎస్ పార్టీతో బంధం తెగిపోయింది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు, తన సభ్యత్వానికి రాజీనామా చేశారు, కవితను మరోవైపు సస్పెండ్ చేశారు. మనం స్క్రీన్ మీద చూడొచ్చు. కవిత ఇచ్చినటువంటి రెసిగ్నేషన్ లెటర్ మనకు కనిపిస్తుంది. తన ఎమ్మెల్సీ పదవికి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అధ్యక్షులు, భారత రాష్ట్ర సమితి, విషయం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా. భారత రాష్ట్ర సమితి ప్రాథమిక సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నాను, నా రాజీనామాను ఆమోదించగలరని విజ్ఞప్తి చేస్తున్నాను, మీ విధేయురాలు కల్వకుంట్ల కవిత అంటూ చేసినటువంటి రాసినటువంటి లెటర్ని మనం చూస్తున్నాం. ఓవైపు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ, మరోవైపు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ కవిత రాసినటువంటి లేఖలు మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది. ఓవైపు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా, మరోవైపు బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా, రెండు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఇక్కడితో క్లారిటీ వచ్చేసింది. బీఆర్ఎస్కి ఇక కవితకి సంబంధం లేదు. ఇన్ని రోజులు నా పార్టీ అని చెప్పుకున్న పార్టీకి పూర్తిగా సంబంధం తెగిపోయింది. ఆ పార్టీ వల్ల తనకు వచ్చినటువంటి పదవికి సంబంధం తెగిపోయింది. ఇప్పుడు ఏం జరగబోతుంది? ఇప్పుడు భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? మున్ముందు ఎన్ని సంచలనాలు రాబోతున్నాయి? ఇప్పటి వరకు బీజేపీతోనూ కాంగ్రెస్తోనూ ఫైట్ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు కవితతో ఫైట్ చేయాల్సిన అవసరం వచ్చిందా? ఎలా ఫైట్ చేసే అవకాశం ఉంది? కవిత సంధిస్తున్నటువంటి నిజాలు అనే తూటాలని ఎలా ఎదుర్కోబోతుంది బీఆర్ఎస్? ఎలా సంసిద్ధం అవుతుంది? ఇప్పటి వరకు అయితే ఎవరు మాట్లాడడం లేదు. ఖచ్చితంగా ఇట్స్ ఎ స్ట్రాటజిక్ మూవ్. ఎప్పుడైతే కవిత చేసినటువంటి వ్యాఖ్యల మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం కానీ, తిరిగి కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ పార్టీ కానీ చేస్తుందో అప్పుడు ఖచ్చితంగా చర్చ పెద్దదవుతుంది. మరిన్ని విషయాలు బయటకు వస్తాయి. కవిత మళ్ళీ ఆ విషయాల గురించి మాట్లాడాల్సి వస్తుంది, మళ్ళీ పార్టీ నాయకులు మాట్లాడాల్సి వస్తుంది. అలా చాలా కీలకమైన విషయాలు, చాలామంది గురించినటువంటి చర్చ, పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలు, ఇలా ప్రతిదీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా కవితకు అన్ని విషయాలు తెలుసు, పార్టీకి సంబంధించి ప్రతి మెంబర్ గురించి తెలుసు. సో ఇంకెన్ని నిజాలు బయటకు వస్తాయో, ఇంకెన్ని సంచలనాలు బయటకు వస్తాయో అన్న భయం ఖచ్చితంగా బీఆర్ఎస్లో ఖచ్చితంగా ఆ భయం ఉంటుంది. మరోవైపు బీఆర్ఎస్ నాయకులు అంత త్వరగా మిగతా నాయకుల మీద మాట్లాడినట్టు మాట్లాడకపోవడానికి కారణం కేసీఆర్ గారి డాటర్ అవ్వడం. ఇప్పటికీ కూడా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ డైరెక్ట్గా వచ్చి మీడియా ముఖంగా కవితను విమర్శిస్తే అప్పుడు మిగతా నాయకులు విమర్శించడానికి ఒక రకంగా లైసెన్స్ దొరుకుతుంది. కానీ కేసీఆర్ డాటర్ని విమర్శించే ధైర్యం ఎవరికి ఉంటుంది? కేటీఆర్ సిస్టర్ని విమర్శించే ధైర్యం ఎవరికి ఉంటుంది? డైరెక్ట్గా మాట్లాడేటువంటి ధైర్యం. సో ఖచ్చితంగా అది కూడా ఆ కారణం కూడా ఖచ్చితంగా ఇక్కడ ఒక రీజన్గా మనం చెప్పుకోవచ్చు, ఒక ముఖ్యమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. మరోవైపు ఒకవేళ మాట్లాడితే తన మీద ఆ నాయకులు ఎవరైనా మాట్లాడితే నాయకులకు సంబంధించిన అన్ని విషయాలు చాలా వరకు కవితకు తెలిసి ఉంటుంది కాబట్టి మళ్ళీ వాళ్ళ గురించి ఏం మాట్లాడతారో అనేటువంటి భయం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక రకంగా కాళ్ళు చేతులు కట్టేసినట్టు అయింది బీఆర్ఎస్కి. ఇది కాంగ్రెస్కు బీజేపీకి ఆయుధాలుగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కవిత నేను ఇంకా రెడీగా ఉన్నాను బేర్ చేయడానికి, 100 times నేను బేర్ చేస్తాను ఈ లాస్ని అని చెప్పి మాట్లాడుతున్నారు, ఇలాంటి లాస్ని. సో ఇంకా ఎన్నో నిజాలు రాబోతున్నాయి అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో కవిత భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, మున్ముందు ఏ నిజాలు బయటికి రాబోతున్నాయి, బీఆర్ఎస్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతుంది, మరి కాంగ్రెస్కి బీజేపీకి ఇవన్నీ కలిసి వచ్చే అంశాలేనా అనేది చాలా ఉత్కంఠను కలిగిస్తుంది. కవిత మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మరొకసారి మనం విందాం. కాంట్రిబ్యూషన్ లేదా నాది? ఓన్లీ హరీష్ అన్నది సంతానదే ఉన్నదా కాంట్రిబ్యూషన్? వీళ్ళు మేకవనే పులులు నాన్న, వీళ్ళు మీ ముంగట నటిస్తారు అంతే. బయట వాళ్ళ నిజస్వరూపం వేరేలాగా ఉంటుంది. యాజ్ అ డాటర్గా రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళ గురించి. నాకేమొద్దు, నన్ను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసి నో ప్రాబ్లం, కానీ వాళ్ళని పార్టీలో ఉంచుకుంటే పార్టీ ఎట్లుంటుంది అన్నది మీరు ఆలోచన చేసుకోండి. ఇక అల్టిమేట్గా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, కలికాలం కాబట్టి
అబద్ధాలు చెప్పేటోళ్ళది మోసం చేసేటోళ్ళది నడుస్తుంది, టెంపరీగా వాళ్ళది నడుస్తున్నది. వాళ్ళది నడిచింది, విజయం సాధించారు కాబట్టి ఇవాళ సస్పెన్షన్ నాకు వచ్చింది. బట్ నేను ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా. ఖచ్చితంగా ఇంతకు ఇంత దేవుడు వాళ్ళకి అనుభవింపజేస్తాడు.